నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను మీ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో గత 10 రోజుల నుంచి ఈ సోషల్ మీడియాకి సంబంధించిన రచ్చ అంతా ఇంత కాదు. సోషల్ మీడియా అనేది చాలా ప్రధానంగా మంచిగా వాడుకోవచ్చు. మీరు ఎలాగైనా సరే ఒక టెక్నాలజీ వచ్చింది అంటే మంచి చెడు రెండు వైపులా ఉంటుంది. అయితే మంచి ఎంత ఉపయోగిస్తున్నాం, చెడు ఎంత ఉపయోగిస్తున్నాం అనేది చాలా చాలా కీలకం. ప్రధానంగా మనం సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని ఎలా వాడుకోవచ్చు, దానివల్ల ఎన్ని లాభాలు పొందవచ్చు అని చెప్పేసి అయితే మనం అనుకోవాల్సింది ఎవరిని చూసి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీని చూసి. నరేంద్ర మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, నడ్డా గారు కావచ్చు. సో 2014లో సోషల్ మీడియాను విస్తృతంగా యూజ్ చేసుకుని ఆ ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, బలంగా అధికారంలోకి రాగలిగారు. ఆ వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోగలిగారు. సో ఇవాళ మూడోసారి మోదీ గారు ప్రధాని అయ్యారా అంటే మొట్టమొదటగా యూజ్ చేసుకున్న బేసిక్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే సోషల్ మీడియానే. ఆ విధంగా సోషల్ మీడియాని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి దేశవ్యాప్తంగా తెలియజేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యమే ఏమో తెలియదు, కానీ ఇదే సోషల్ మీడియాని కించపరిచేలాగా, అవమానపరిచేలాగా, ఎవరిని బయట వారిని కూడా కాదు, మన ఆడపడుచులనే, మన ఇంట్లో వారినే అని చెప్పేసి స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు తోబుట్టు అయినటువంటి వైఎస్ షర్మిల గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. అయితే ఆవిడ ఉపయోగించిన పదాల్లో ప్రధానంగా అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సైతాన్ సైన్యం. సాధారణంగా వాళ్ళు ఫాలో అయ్యే మతాచారం క్రిస్టియానిటీ కాబట్టి అందులో సైతాన్ అని సంబోధించేది ఎవరిని అంటే మామూలుగా మన హిందూ సాంప్రదాయంలో రాక్షసులు అని ఎలా సంబోధిస్తామో ఆ విధంగా అక్కడ సైతాన్ అని సంబోధిస్తారు. సో వాళ్ళ మతానుచారానికి అనుగుణంగా ఆవిడ మాట్లాడింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సాతాన్ సైన్యాన్ని మెయింటైన్ చేస్తున్నారని చెప్పేసి ఆవిడ అన్నారు. ఇది సాదాసీదా వ్యాఖ్య కాదండి, రాజకీయపరమైన వ్యాఖ్య అసలు కాదు. ఎందుకంటే కుటుంబంలో వ్యక్తులకు సంబంధించి వ్యక్తిత్వ హననం చేయటం అంటే మరి దాని గురించి ఎలా చెప్పుకోవాలి చూడండి. సాధారణంగా రాయలసీమలో ఒక రకమైన నైజం ఉంటుంది. అదేంటి అంటే ఎంత శత్రువు అయినా కానీ ఆ శత్రువు సంబంధించి మహిళలకు కానీ, ఆడపిల్లల జోలికి కానీ, లేకపోతే ఇంట్లో ఉన్న చిన్నపిల్లల జోలికి కానీ వెళ్ళరు. కానీ ఇక్కడ దానికి అతీతంగా ఆడవాళ్ళు లేదు, మహిళలు లేదు, లేదా చిన్న బిడ్డలు లేదు, ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిత్వ హననం, హ్యూమిలియేట్ చేయటం అనమాట. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పోషించట్లేదు అనుకుందాం, కనీసం ఖండించారా? మన పార్టీకి చెడ్డపేరు వస్తే మనం అధికారంలో ఉన్నామని చెప్పేసి ఎక్కడ కూడా ఖండించలే. మరి దాని వెనకాల ఉన్న అంతరార్థం ఏంటో ఎవరికి అర్థం కావట్లా. ఏదైనా సరే ధైర్యం ఉంటే డైరెక్ట్గా రావాలి, ఎదుర్కోవాలి అని చెప్పేసి వైఎస్ షర్మిల గారు అంటున్నారు. కానీ ఆ విధంగా లేదు అని చెప్పేసి అంటారు. సో ఇటువంటి తరుణంలో దీనిపైన మనం చర్చ జరిపించబోతున్నాము. చర్చలో మనతో పాల్గొనబోతున్న వారు పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. మరి కొద్దిసేపట్లో రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే. సో లక్ష్మణరావు గారు, మీ దగ్గరికి నేను లాస్ట్ వస్తాను, ఎందుకంటే అందరికీ మీరు సమాధానం చెప్పవలసి ఉంది కాబట్టి. తిరుపతిరావు గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం ప్రసాద్ గారు. సార్, ఏదైతే నేను చెప్పాను ఓపెనింగ్ రిమార్క్స్లో, ఇప్పుడు ఆ సోషల్ మీడియా అనేది ఎట్లా తయారైందంటే చెప్పుకోవడానికి మాటలు రావట్లా, అంత నీచంగా ఉంది. సో నిన్న ఏదైతే షర్మిల గారు చేసిన వ్యాఖ్యల పైన మీ స్పందన ఏంటి సార్? ముందుగా ప్రసాద్ గారు మీకు అభినందిస్తున్నా. ఎందుకనేసి అంటే సార్ డిబేట్ కి మీ స్థానంలో ఉండి మీరు ఇచ్చేటువంటి ఇంట్రో లీడ్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది డిబేట్. సార్ ఇవాళ మీ ఇంట్రోలో ఎందుకు నచ్చింది నాకంటే, మళ్ళీ ఏదో మా సోషల్ మీడియా, మా ప్రధానమంత్రి గారు 14 నుండి మా పాత్ర అది చెప్పినందుకు కాదు. అది జగమెరిగినటువంటి సత్యము. దాదాపు 10-12 సంవత్సరాల కంటే దాదాపు మేము 2010 నుండి తీసుకున్నాము ఆ సోషల్ మీడియా స్టాండ్ ని, కొనసాగుతుంది. ఈవేళ ప్రపంచానికే తెలుసు. దాని గురించి నేను అన్నట్ల ఒకటేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా ద్వారా తన తల్లిని చెల్లిని ట్రోల్ చేపిస్తున్నా అంటే వారు చేపిస్తున్నారని కాదు. ఏదైతే వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు అన్నటువంటి ఒక మాట చాలా వాల్యుబుల్ వర్డ్.
ఎందుకంటే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నా తర్వాత మా తమ్ముడు రేవి లక్ష్మణరావు మాట్లాడుతూ చెప్తాడు ఖచ్చితంగా, జగన్మోహన్ రెడ్డి గారు అవేం చేయట్లేదు, ఎవరు సోషల్ మీడియాలో ఎవరి ఇష్టం వాడితే ఆ సోషల్ మీడియా ఎవరి ఛానల్ వాడిది, కాబట్టి ఆ విధంగా స్పందిస్తే మా జగన్మోహన్ రెడ్డికి మా పార్టీకి ఏంటి సంబంధం అని కూడా తను మాట్లాడవచ్చు, ఆ స్వేచ్ఛ ఉంది. కానీ మిమ్మల్ని ఎందుకు అభినందించానండి అంటే ఎస్ ఆయన మాటకే కట్టుబడి ఉందాం, ఎందుకంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అనేది అంత ఈజీ కాదు, సరైపోని. కానీ అంటే మళ్ళీ దాంట్లో పెయిడ్ వర్కర్స్ లేకపోతే గవర్నమెంట్ శాలరీస్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ వాళ్ళ ద్వారా చేయించారు, ఇదంతా మళ్ళీ వేరే అంశం, అంత లోతుకి వెళ్ళదు. కనీసం స్పందించలేదు, తల్లి చెల్లి పట్ల కూడా ఈ సోషల్ మీడియా అదే విధంగా ప్రవర్తిస్తుంటే స్పందించలేదు అనేది ఒక అంశం అయితే సరే. మీరు మళ్ళీ ప్రస్తావించారు ఏదైతే షర్మిల గారి తాలూకా ప్రెస్ మీట్ లో కూడా సైతాన్ సైన్యం విషయం మీద ప్రస్తావించారు, అది కూడా మంచి ప్రస్తావనే. కాకపోతే ఇక్కడ సైతాన్ అనేసి అంటే చిన్న అర్థం వేరే. మన హిందుత్వంలో రాక్షసుడు అనేసి అంటే హిందుత్వంలో ఉన్నటువంటి ప్రతి రాక్షసుడు కూడా జన్మతః మంచివాడే, శాపం వల్ల వచ్చినటువంటి ఆ వికృతినే రాక్షసుడు. ఒక రావణాసుడు తీసుకోండి, హిరణ్యకశిపుడు తీసుకోండి, లేకపోతే ఎవరిని తీసుకోండి. కాబట్టి ఇది వేరు, రాక్షసుడు అనే దానికి అర్థం వేరు, సైతాన్ అనే దానికి అర్థం. సైతాన్ అంటే మిమ్మల్ని కరెక్ట్ చేయడం నా ఉద్దేశం కాదు, కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వడం. సైతాను అనేసి అంటే మనుషుల్ని పట్టి పీడించే ఒక భూతం కింద లెక్కది, అంతే, దానికి ఏమి పెద్దగా లోతు అర్థం లేదు. సరే పక్కన పెడదాం. ఒకటి, ఇప్పుడు మనం ఈ సోషల్ మీడియా ఇష్యూ తీసుకునేటప్పుడు డెఫినెట్ గా దీని తాలూకా ప్రతిఫలాలు ఎలా ఉంటాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఇన్ ద సాఫ్టర్ వే నేను చెప్పాను, లేకపోతే ఇన్ ద లైటర్ వే, ఇన్ ద పర్ఫెక్ట్ వే మేము ప్రూవ్ చేయగలిగాం. అది ప్రపంచానికే ఒక ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారని చెప్పంటే మాకంటే ముందు అక్కడ సోషల్ మీడియా స్టార్ట్ అవ్వచ్చేమో కానీ సిస్టమ్ అడాప్ట్ చేసుకుంది ఇండియాలో నరేంద్ర మోడీ గారి తాలూకా అచీవ్మెంట్ 2014లో. ఆ రోజు మాకు మీడియాలో ఇప్పుడంత సపోర్టర్స్ లేదు, ఆ తరంలో ఉండే వాళ్ళంతా ఉండడం, వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఉండడం అది సహజం, దాని మీద తప్పట్టేది లేదు. కాబట్టి మేము ఎంచుకున్నటువంటిదే సోషల్ మీడియా ద్వారా అవాళ మేము ముందుకెళ్ళాం. అది ఇదంతా ఒక ఎత్తు, దాన్ని అడాప్ట్ చేసుకుంది ప్రపంచంలో చాలా దేశాలు అడాప్ట్ చేసుకున్నాయి. ఈవెన్ లండన్ లో గత పర్యాయం మన తెలుగు సంబంధించినటువంటి వ్యక్తి అధ్యక్షుడు లండన్ బ్రిటన్ ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు కూడా ఇవన్నీ మనం చూసినటువంటి. అయితే ఇక్కడ జరిగింది ఏంటనేసి అంటే మనం ఇక్కడ పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటనేసి అంటే నేను ఇందాక చెప్పినటువంటి విషయాలతో పాటు సోషల్ మీడియాని ఉపయోగించుకోవడము, ఎక్కువగా ఉపయోగించుకోవడం అనేది వైసీపీకి ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి, అది వారి హక్కు, వారి తాలూకా బాధ్యత, అవన్నీ ఓకే. ఎందుకంటే వాళ్ళకి కూడా మీడియాలో సపోర్ట్ ఇవ్వాలని వాళ్ళు చెప్తారు, వాళ్ళకి సొంత మీడియా ఉంది, ఆ సొంత మీడియా కూడా ఏ విధంగా వ్యవహరిస్తుంది. ఎంత లేదన్నా సొంత మీడియా అయినా బయట మీడియా అయినా కొన్ని న్యూట్రల్ అంశాలు ప్రస్తావిస్తూ ఏదో 10-20% పార్టీ ఓరియంటెడ్ వాళ్ళకి ప్రస్తావించడం అక్కడ విమర్శలు నడుస్తుందని అది చాలా సందర్భాల్లో ఆ మీడియాలో డిస్కషన్స్ లో కూడా నేను చెప్పడం జరిగింది, నేను ప్రత్యేకించి చెప్పాను. సరే అది స్వామిష్యం అంటే వాళ్ళ స్వాగతం విడిచిపెట్టారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటనేసి అంటే ఒకటి, సోషల్ మీడియా ద్వారా అటాక్ చేయడం వేరండి, విమర్శించడం వేరు. ప్రత్యర్థుల్ని విమర్శించడం, ఏ రాజకీయ పార్టీ కూడా విమర్శలను ఎదుర్కోవడంలో సిద్ధం కాకపోతే ఆ రాజకీయ పార్టీ సక్సెస్ అవ్వలేదు. ప్రత్యేకించి ఒక తెలుగు పార్టీ రాష్ట్రంలో విమర్శలను ఎదుర్కొని, చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన విమర్శలను ఎదుర్కొని, లేదా ఆనాటి నుండి ఎన్టీ రామారావు గారి మీద వచ్చినటువంటి విమర్శలను ఎదుర్కొని నిలబడినటువంటి పార్టీయే దశాబ్దాల పాటు. కాబట్టి అదే సందర్భంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, మా విషయం పక్కన పెట్టండి, నేను ముందే చెప్పేశాను. పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి, 10 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్నావు, నేను ఎమ్మెల్యేగా కూడా గెలవడానికి అర్హత లేదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ బయట జగన్మోహన్ రెడ్డి మనుషులు వీళ్ళంతా మాట్లాడిందే కదా. కానీ ఏం జరిగింది ఇవాళ? అదే ఒక పద్ధతిలో వచ్చారు. ఇవాళ 100% స్ట్రైక్ రేట్స్ అసెంబ్లీలో తలెత్తుకొని తిరుగుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఏదైనా ఒక పాజిటివ్ వేలో
మీడియాని గాని, సోషల్ మీడియాని గాని, లేకపోతే మనకు ఉన్నటువంటి ప్రచార సాధనాలను గాని నాకున్నటువంటి నోరు గాని, నేను అది కూడా చెప్తున్నా, నాకు నోరు ఉంది, లేకపోతే మా తమ్ముడికి లక్ష్మణరావు గారికి నాకంటే పెద్ద నోరు ఉంది అంటే, పెద్ద నోరు అనేసి అంటే అది వేరే కాదు, వాదించగల సత్తా ఉంది. దీన్ని పాజిటివ్ వేలో అంటే అందరికి నచ్చే విధంగా వెళ్తే ఒక రకమైనటువంటి ప్రజలను ప్రభావితం చేసేలాగా పాజిటివ్ వేలో మాట్లాడగలిగితే, ఆకట్టుకోగలిగితే. ఇప్పుడు ప్రశాంత్ గారు, నేననేది నాలాంటి మా తమ్ముడు లక్ష్మణరావు లాంటి వాళ్ళు మాట్లాడితే ప్రభావితం చేసేస్తామని నేను చెప్పలేను. ఎందుకంటే మేము ఎక్కడో కింద కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళం, వెనకబడిన తరగతుల వాళ్ళం కాబట్టి మాకంత అవకాశం అన్నది. నేను అనేది ఏంటంటే, ప్రభావితం అనేది ఇంకా చాలా పెద్దవారు, కనీసం ఆకట్టుకునేలాగా చెప్పగలిగే స్థితిలో ఉండాల. నేను అనేది అదనమాట. అప్పుడు సరే, ప్రభావితం కావడం కాకపోవడం అనేది అది ప్రజల తాలూకా ఇష్టం, వాళ్ళ చూసే కళ్ళ బట్టి అనమాట. కాబట్టి నేనేమంటాను అంటే, ఇది ఒక సొంత చెల్లి తల్లి విషయంలో కూడా రియలైజ్ అవ్వలేదు. సరే, ఆస్తులు వేరు, అంశాలు వేరు. ఎవరో మొన్న చెప్పారండి, జగన్మోహన్ రెడ్డి ఏం చేసుకుంటాడు ఆ ఆస్తులు, ఆయనకి ఇప్పుడు ఆస్తుల గురించి ఆలోచించాల్సిన ఆవశ్యకత ఏంటి ఉంది అంటే, ఏది రాజకీయ కోణంలో కాదు. నేను హైదరాబాద్ లో ఉండగా ఈ అన్న చెల్లెలతో ఆస్తులు గొడవలో ఎవరో ఒక ఆయన ప్రస్తావించినటువంటిది మీతో చెప్తున్నా. ఏం చేసుకుంటాడు ఆయన ఆస్తులకు సంబంధించి? సరిపడా ఉన్నాయి కదా, ఒక రకంగా తాతల తండ్రుల నుండి ఉన్నవా, తర్వాత ఏదో ఇవన్నీ వేరు. కాకపోతే నైతికంగా మన మీద ఒక మనిషికి ఒక బాధ్యత ఉంటుంది. అది కూడా ఎవరో నాలాంటి వాళ్ళు సాధారణ వాళ్ళు, అయితే నేను ఇప్పుడు మరోసారి చెప్తున్నా, నాతో ఉన్నటువంటి ప్యానల్ వ్యక్తులు, లేకపోతే చూస్తున్న వాళ్ళ గురించి కాదు, ఈ రాష్ట్రానికి ఒక పర్యాయం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి, అది కూడా బలమైనటువంటి ఇవాళ ప్రతిపక్ష నేత తప్పిస్తే వరదాలేని ప్రతిపక్ష నేత, ఆ రోజు బలమైనటువంటి ప్రతిపక్ష నేత, బలమైనటువంటి పాలకపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, అది కూడా విభజన అనంతరం ఉన్నటువంటి 10 సంవత్సరాల పాలనలో మీ భాగస్వామ్యం ఉన్నటువంటి సందర్భంలో ఎంత హుందాగా ఉండాలి, అంత హుందాగా లేదు, సరిగ్గా అంత దిగజారుడుగా ఉంది సోషల్ మీడియాలో కానీ మీ ప్రచారం. ప్రజల అభిప్రాయం, నేను అభిప్రాయపడుతున్నాను కాదు, ప్రజల అభిప్రాయాన్ని నేను వ్యక్తపరుస్తున్నా. దీన్ని మార్చుకున్నట్టయితే, ఈ ట్రెండ్ ను మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే మాకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ కాంగ్రెస్ కూడా పూర్తి కుదేలైపోవాలని ఎప్పుడు కోరుకుంటాం. కాంగ్రెస్ ముక్త భారత్ అని చెప్పేసి మోడీ గారు మాట్లాడుతున్నా సరే, మాకైతే ప్రతిపక్షంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడు బలహీనుడైతే మన బలంగా బయటపడుతుంది, ఎదట బలంగా ఉంటే మన బలం బయటపడుతుంది. ఈ సూత్రం మీద ఆధారంగా మేము పనిచేసే వాళ్ళం. కాబట్టి ఇది ఒక సలహాగా తీసుకొని, లేదా హెచ్చరికగా తీసుకొని, అది వాళ్ళ ఇష్టం, బట్ వాళ్ళ కర్మ. రైట్ సార్. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. సార్ నమస్తే. సో ఏదైతే షర్మిల గారు సోషల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారో, ఇప్పుడు మీరు మామూలుగా గతంలో మాట్లాడారు. సరే, మీరు మాట్లాడుతుంటే సాధారణంగా వైసీపీ వర్సెస్ టీడీపీ అనేది రెగ్యులర్గా ఉండే ఫార్ములా కాబట్టి ఆ విధానంలో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు సొంత తోబుట్టు కూడా ఇదే పరిస్థితి, అంటే తన వ్యక్తిత్వ హననం చేస్తున్నారని చెప్పేసి, తన్నే కాదు తన చిన్నాన్న కూతుర్ని, సునీత గారిని, తల్లిని, అందరినీ ఈ విధంగా చేస్తున్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఖండించట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు సోషల్ మీడియాపై మీరు తీసుకున్న నిర్ణయం పైన కూడా ఆవిడ ప్రశంసించారు. సో మీరు ఎలా చూస్తున్నారు? అంటే అఫ్కోర్స్ మీరు బడ్జెట్కి సంబంధించిన అంశంలో ఆవిడ వ్యతిరేకించారు, అంత సహేతుకంగా లేదు అని చెప్పేసి, కానీ సోషల్ మీడియా పరంగా అయితే మీకు సపోర్టివ్గా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మీ పార్టీకి సంబంధించిన కొంతమంది టీడీపీ వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లేదా భారతి గారిని కానీ, లేదా ఇంకా వైసీపీలోని మహిళా నేతలను కానీ, ఎవరైనా సరే వ్యక్తిత్వ హననం చేసిన వాళ్ళు కానీ, అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళని కానీ మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నమస్తే అండి. మీరు చక్కని ప్రశ్న వేశారు. ఆల్రెడీ ఈ ప్రశ్నకి చంద్రబాబు గారు మొన్నే సమాధానం కూడా చెప్పేశారు, నిన్న లేక మొన్న. ఇప్పుడు వైసీపీ నుండి ఎవరైనా ఈ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా పోస్టులు పెట్టినా, తెలుగుదేశం పార్టీ నుండి కూడా
వైసీపీలో ఉన్నటువంటి నాయకుల ఇళ్లలోని మహిళల మీద పోస్ట్ పెట్టినా కూడా వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఉండాలి. అందుకే మనకు 164 స్థానాలు ఇప్పుడు ప్రజలు ఇచ్చారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. దాన్ని గుర్తుపెట్టుకోకుండా ఒంటెత్తు పోకడలో వ్యవహరించడం కానీ, ఎవరినైనా కూడా మానసికంగా వేధించడం కానీ, ఎవరినైనా కూడా వ్యక్తిగతంగా దూషించడం కానీ ఇలాంటివి చేస్తే మనకు కూడా ఇబ్బంది అవుతుంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏరి పక్కన పరేస్తాం. దీంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. ఇది స్ట్రిక్ట్ గా నేను మీకు ఇస్తున్నటువంటి వార్నింగ్ అన్నా అనుకోండి, సూచన అన్నా అనుకోండి, సలహా అన్నా అనుకోండి, ఏదన్నా అనుకోండి, దీనికి అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే అని క్లియర్ గా చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అందుకే ఎవరైనా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సైనికులు కూడా ఏదైనా ఒక పోస్టర్ పెట్టాలి అంటే ఆచి చూసి 10 సార్లు ఆలోచించి పోస్ట్ చేస్తున్నారు. దీనికి నిదర్శనమే. ఈరోజు అలా కాదు. ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకత్వంలో ఒక దిశ దశ నిర్దేశించి ఒక మంచి రాజకీయాలకు పునాది వేయాలా. ఈ రాజకీయం అంటే ఇలా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ఏం జరిగిందనేది పక్కన పెడదాం. ఈ రోజు నుండి కొత్త వరవడిలో రాజకీయాలు వెళ్ళాలి. వ్యక్తిగత హననం చేయొద్దండి అని చెప్పి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా నిన్న మాట్లాడడం కూడా మనం చూసాం. దీంట్లో సురేంద్ర నాయుడు గారు ఒక చిన్న మాట. సో ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వార్నింగు గతంలో పోస్టులు పెట్టిన వాళ్ళకి కూడా వర్తిస్తుందా, లేదు ఇప్పుడు నుంచే ఏమైనా సరే వర్తింపజేస్తారా? సార్ ఇప్పుడు గతంలో కొన్ని జరుగుంటాయి. ప్రతి పార్టీలోనూ కూడా గతం అంటే దాదాపు 5 సంవత్సరాలకు ముందు కూడా 5 సంవత్సరాలకు ముందు ఏం జరిగిందంటే, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా 1-2 ట్రోల్ చేసి ఉండొచ్చు. నేను తెలుగుదేశం వాళ్ళు చేయలేదనో లేకపోతే జనసేన వాళ్ళు చేయలేదనో నేను అనను. అంటే వాళ్ళు చేసిన మోతాదు, దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన మోతాదుకు డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో ఆ డిఫరెన్స్ ఉన్నా కూడా ఎవరైతే తెలుగుదేశం, జనసేన సైనికులు ప్రతిస్పందించి పోస్టులు పెట్టారో వాళ్ళందరినీ కూడా లాస్ట్ 5 సంవత్సరాలలో ఒళ్ళు ఓనం పడేటట్టుగా గుద్ది పారేశారు పోలీసు యంత్రాంగం. కానీ అదేవిధంగా పోలీసు యంత్రాంగం కంటే కూడా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇండ్ల మీద దాడి చేసి ఇష్టానుసారం ఒళ్ళు పగిలిపోయేటట్టు కొట్టేశారు. అది కాబట్టి వాళ్ళకి డోస్ అయిపోయింది అంటారు, వదిలేస్తారు అన్నమాట. వాళ్ళని అయిపోయింది, డోస్ అయిపోయింది అంటే మనం చూసాం కదా సార్. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైనా ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోస్టు పెట్టినా కూడా వాళ్ళని ఏ విధంగా లాస్ట్ 5 సంవత్సరాలలో ఇబ్బంది పెట్టారో మనం అందరూ చూసాం, జగమంతా కూడా చూసింది. కాబట్టి ఈ 4-5 నెలల కాలంలో ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు ఏదో మేము నీతివంతులు, మేము ఈ విధంగా కాదు అని చెప్పి మహిళల మీద వ్యవస్థీకృత నేరం సార్ ఇది. వాళ్ళు చేస్తున్నటువంటి సోషల్ మీడియా పోస్టులే కాదు, యాక్చువల్లీ చెప్పాలి అంటే వ్యవస్థీకృత నేరం చేస్తున్నారు వాళ్ళు. వ్యవస్థీకృత నేరం అంటే ఏంది? ఎవరిని కూడా మహిళలను వదలడం లేదు. అదే విధంగా పార్టీ ఏదన్నా పార్టీని గురించి మాట్లాడిన వాళ్ళని వదలడం లేదు. అదే విధంగా గౌరవంగా బతుకుతున్నటువంటి ఎస్సీ ఎస్టీలని వదలడం లేదు. మహిళలను కూడా ఈవెన్ మహిళల మీద కూడా ఇష్టానుసారం, బాలికల మీద కూడా ఇష్టానుసారం పోస్టులు పెట్టి ఏదైనా మానసిక వేదనకు గురి చేస్తున్నారు. అంటే రాజకీయాలలో వీళ్ళు ఉండకూడదు. అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఈ విధంగా మానసికంగా దాడి చేస్తే వీళ్ళు రాజకీయంగా వెళ్ళిపోతారు, లేదంటే తిరిగి మాట్లాడేది ఆపేస్తారు, మనం రాజకీయం చేసుకోవచ్చు అనే ఆలోచనతో వీళ్ళు ముందుకు పోతున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లిని కూడా ఒక 4 గోడల మధ్య వేసి బంధిస్తే పిల్లి కూడా పులి అవుతుంది అనేది వాళ్ళకి తెలియదు. గత 5 సంవత్సరాలలో అదే జరిగింది. వీళ్ళు ఎవరన్నా మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా అంటే చాలు లోపలేసేవాళ్ళు అంటారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే కాదు సార్,
సామాజిక మాధ్యమాల్లో పార్టీకి వ్యతిరేకంగా ఏది పెట్టినా కూడా వీళ్ళందరినీ కూడా ఎత్తు లోపల పార్టీకి వ్యతిరేకంగానా ప్రభుత్వానికి వ్యతిరేకంగానా మీరు అనేది? ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఇప్పుడు ప్రభుత్వం చేసే, ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది సార్. ఈరోజు నేను క్లియర్ గా చెప్తున్నా, ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పును మనం సామాజిక మాధ్యమాల్లో పెట్టచ్చు, లేదా మీడియా ద్వారా అడ్రస్ చేయొచ్చు. లేదా అడగబోతున్నా మిమ్మల్ని, ఒక 6 నెలల నిర్ణీత సమయం అయిపోయిన తర్వాత మీరు ఏదైనా తప్పులు చేసినా, పొరపాటుగా జరిగినా, ఎట్లా జరిగినా సరే మీడియా ముఖంగా నేను ప్రశ్నించినా, సోషల్ మీడియాలో ఒక సామాన్యుడు పెట్టినా మీరు ఉపేక్షిస్తారా? ఆ స్వేచ్ఛను ఇస్తారా? ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చేదానికి హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఇంకా లేట్ అయింది అని పెట్టచ్చు, సంతోషం, దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. లేదంటే ఏదైనా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏదైనా పొరపాటు చేస్తూ ఉంటే, మీరు ఈ పొరపాటు చేస్తున్నారు, ఈ పొరపాటు మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అని చెప్పినా దాన్ని కరెక్ట్ చేసుకుంటాం. దానికి విఘ్నత ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు దాన్ని క్లియర్ గా చెప్పేశారు. అవి ఖచ్చితంగా మీకు పంపిస్తానండి సురేంద్రనాయుడు గారు. మీ నాయకుల్లో మీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎవరైనా ఏదైనా సరే అవినీతికి పాల్పడితే మాత్రం సాక్ష్యాధారాలతో సహా మీకే పెడతా. మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఒక 15 days ముందు మీకు తెలుసు, మాకు టెలికాన్ఫరెన్స్ అనేది ఉంటుంది. చంద్రబాబు గారు టెలికాన్ఫరెన్స్ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా తీసుకుంటారు. దాంట్లో నేను కూడా ఉంటాను టెలికాన్ఫరెన్స్ తీసుకున్నప్పుడు. ఇది ఇంటర్నల్ సంభాషణ. కానీ నేను మీకు మన ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా పారదర్శకంగా ఉంది అనే దానికి ఎగ్జాంపుల్ గా నేను మా ఇంటర్నల్ జరిగిన చర్చ కూడా మీకు ముందు పెడుతున్నా, అందరి ముందు కూడా. మా తిరుపతి రావాలని కానీ మా తమ్ముడు ముందు అందరూ కూడా తెలియాలనేసి నేను పెడుతున్నా. ఎక్కడ నేను కాంట్రవర్సల్ చేయట్లే ఎవరిని కూడా. ఈ రోజు మాకు ఇంటర్నల్ మీటింగ్ లో టెలికాన్ఫరెన్స్ జరిగేటప్పుడు అందరిని తీసుకున్నారు, చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. కార్యకర్తలను అందరినీ కూడా నేను చక్కగా చూసుకుంటాను, మీరు పార్టీకి వెన్నెముక లాంటి వాళ్ళు, మీరు పార్టీకి పనిచేశారు అని చెప్పి మాట్లాడే సందర్భంలో ఆయన మాట్లాడేసిన తర్వాత అందరిని తీసుకున్నారు. ఒక్కొక్కరిని కాన్ఫరెన్స్ తీసుకొని మీ అభిప్రాయం చెప్పండి అంటే, వెస్ట్ గోదావరి నుండి మా కార్యకర్త ఒక మండల లెవెల్ నాయకుడు ఒక డౌట్ అడిగారు. సార్ బాగుంది సార్, మేము కష్టపడి పార్టీకి పనిచేసినాం, దాదాపు 5 సంవత్సరాలలో మా ఆస్తులు నష్టపోయినా కూడా మేము సైనికుల్లాగా పార్టీ కోసం కష్టపడి పనిచేసినాం సార్. ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, మాకు ఇబ్బంది ఉంది, మేము ఆస్తులంతా పోగొట్టుకున్నాం, మా బిడ్డలు చదువుకునే దానికి కూడా డబ్బులు లేవు. కాబట్టి ఇప్పుడు ఏదో మీరు ఈ అదేమంటే లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు. ఈ లిక్కర్ పాలసీలో ఏదైనా కూడా ఒక మండలానికో లేదో కొంతమందికి మన వాళ్ళకు కూడా ఏదన్నా కొంచెం షాపులు ఇస్తే మేము ఏదో బతుక్కుంటాం సార్, మేమేదో వ్యాపారం చేసుకుని బతుక్కుంటాము అంటే ఒకే మాట అన్నారు చంద్రబాబు నాయుడు. నేను స్టన్ అయ్యాను. ఒకే మాట అన్నాడు. వాళ్ళు అడిగింది షాప్ ఇవ్వండి మేము అమ్ముకుంటాము అన్నారు, అంతే. మాకేదో ఇంకొక విధంగా చేయమని చెప్పలా, అది లేదు ప్రభుత్వ డబ్బు దోచిపెట్టమని కూడా చెప్పలా. దానికి చంద్రబాబు గారు అన్న మాట, మీరు ఈ ఆలోచన మానుకోండి, ఇసుక మద్యం ఈ రెండిట్లలో ఎవ్వరు కూడా ఇలాంటి ఆలోచన పెట్టుకుంటే రేపు మీరు ఇబ్బంది పడతారు. ఇలాంటి కార్యక్రమాలని, ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి. ఎవరైతే మన పార్టీ సానుభూతి పరులు విదేశాలలో ఉంటారో, విదేశాల్లో ఉండి కంపెనీలు పెట్టి డబ్బులు సంపాదించే వాళ్ళు మన పార్టీ సానుభూతి పరులు ఉంటారు. అలాంటి వారిని మీకు ఎండాస్ చేస్తాను. అలాంటి వారి ద్వారా మీరు చిన్న చిన్న కంపెనీలు పెట్టుకోండి, వాళ్ళు సహాయ సహకారాలు మీకు అందిస్తారు. అలాంటి కార్యక్రమాలు చేస్తే మీరు లైఫ్ లాంగ్ ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు ఈరోజు తాత్కాలికంగా ఏదో డబ్బు సంపాదించుకోవాలనేసి లిక్కర్ కానీ లేదు శాండ్ మాఫియాలో కానీ మీరు దిగితే రేపు మీరు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారు. కాబట్టి మీ మనసులో ఇలాంటి విష బీజాలు తావు లేకుండా పని చేయండి అని చెప్పి క్లియర్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అంత విజ్ఞతమైనటువంటి నాయకుడు మాకు ఉండేటప్పుడు మాకు ఇంకేం కావాలి సార్? మాకు ఆర్థికంగా కూడా ఆదుకుంటాను అంటున్నాడు. మాకు ఏదన్నా పిల్లలు చదువుకునే దానికోసం మాకు మా మోడల్ స్కూల్, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఉంది, బ్రహ్మాండంగా. పార్టీ క్యాడర్ని మీరు ఏం చేస్తారో మాకు అనవసరం అండి. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి, మంచి చేయండి. ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏదైనా
కొంచెం అటు ఇటు ఉంటే ఎవరైనా అడగచ్చు సార్, తప్పు లేదు. ఖచ్చితంగా అడిగే అడుగుతాను. దానివల్ల మీరు నెంబర్ నా దగ్గర ఉంది, మీకు నేను పంపిస్తా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా సరే ఇమీడియట్గా పంపిస్తా. మన సోదరుడు లక్ష్మణరావు కూడా ఉన్నారు మీ ముందు, ఆయన ముందే ఇప్పుడు మాట్లాడాం. ఆయన రెడీగా పెట్టుకొని ఉంచుతాడు ఆయుధాలన్నీ కూడా. ఆయన నాకు వదులుతాడు, నేను మీకు పంపిస్తా. లక్ష్మణ్ కూడా నాకు ప్రియమైన తమ్ముడు, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. నా తమ్ముడు నేను కలిసి ఇదే వైసీపీ పార్టీ మీద పోరాటం చేసినాం. ఆయన జనసేనలో, నేను తెలుగుదేశం పార్టీలో, ఇద్దరు కలిసి మాట్లాడుకుని కూడా పోరాటం చేసినాం. పాపం ఆయనకి ఏదో ఇబ్బంది ఉంది, ఆ పార్టీలో ఇబ్బంది ఉంది, కానీ వైసీపీలో కూడా నా తమ్ముడు లాంటి ఒక మంచి నాయకుడు, మంచి భవిష్యత్తు ఉండాలా, ఎదగాల అని కోరుకుంటున్నా. అదే సమయంలో వైసీపీలో ఏదైతే కొంతమంది పనికి మాలిని పోస్టులు పెట్టి పనికి మాలిని కార్యక్రమాలు చేసే వాళ్ళ విధంగా లక్ష్మణ్ ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. లక్ష్మణరావు గారు నమస్తే అండి. చాలా ఎక్కువసేపు ఉంచారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏదైతే ఇప్పుడు వైఎస్ షర్మిల గారు నిన్న చాలా పెద్ద పదమే వాడారు, సాతాన్ సైన్యం అని చెప్పేసి వైసీపీలో ఉంది సోషల్ మీడియా ద్వారా అని చెప్పేసి, సాక్షాత్తు సొంత చెల్లెల్నే మరి ఈ విధంగా ఇంత ఇదిగా చేస్తున్నా కానీ ఎక్కడా కూడా అన్న స్పందించలేదు. పైగా అక్రమ సంబంధాలు కూడా అంటగడుతూ ఉన్నారు. ఏ ఒక్కరిని కూడా వదలలేదు. సొంత చిన్నాన్న బిడ్డని, నన్ను, తల్లిని, ఎవరిని వదలలేదు. మరి ఇంతకంటే దరిద్రం ఏముంటుంది అని చెప్పేసి అయితే ఆవిడ అన్నారు. చెప్పండి ప్రసాద్ గారు. మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఆదంటి వీక్షణ యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఎవరు మితిమీరు పోస్టులు పెట్టినా, మితిమీరినటువంటి మార్పింగ్ ట్రోలింగ్ చేసినా శిక్షార్హులు అని చెప్పారు. మంచిదే, చెయ్యండి. ఏ పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంత మతాలకి, కులానికి అతీతంగా అరెస్టులు చేయాలి. మేము కూడా కోరుకున్నది అదే. ఎవరు కూడా సోషల్ మీడియాని మంచిగా వినియోగించుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది. లేదు, సోషల్ మీడియాని వినియోగించుకొని పలు రకాలుగా మనం దాన్ని మిస్యూజ్ చేస్తే అనేక రకాలుగా మరి ప్రజల్లోకి వెళ్తుంది. అయితే ప్రశాంత్ గారు, నిన్న మొన్ననే మా బావగారు కాలం చెందారు. ఈ 99 రూపాయల మందు ఏదైతే ఉందో అది గత 2 వారాలుగా ఆయన తీసుకోవడం వల్ల మొత్తం పోట్లన్నీ కొలాప్స్ అయిపోయి మన శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్లో ఆయన చనిపోతే నేను అంత్యక్రియలు నిన్న మొత్తం అయినాయి. వచ్చిన తర్వాత నాకు ఒకటే ఫోన్లు, మెసేజ్లు, కామెంట్లు. ఏంట్రా అని చూస్తే మరి వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తో నాకు తెలియదు. చూడండి, టైము, అటు ఎటువంటి మాటలు పెట్టాడు, ఇవన్నీ కూడా రకరకాల నంబర్తో రకరకాలుగా ప్రసాద్ గారు చాలా ఘోరం. అవి చదివితే ఒకటే, నీ అమ్మ డాష్ మాట్లాడరా లంజా కొడక, మా పెద్దింట్లో వాళ్ళకి మీ అమ్మని పంపిస్తే నువ్వు పుట్టావా, మాల లంజా కొడకు. సార్, నాకు బాధ అనిపిస్తారు. ఒరే మాల లంజా కొడక, ప్రసాద్ గారు చూడండి, ఒరే మాల లంజా కొడక, రిప్లై ఇవ్వమంటారా, మాట్లాడబెట్టి ఫోన్ ఎత్తిపెట్టరా. మీ ఇంట్లో ఆడవాళ్ళు, మా ఆడవాళ్ళని, మా అమ్మని, మా భార్య, మా అక్క చెల్లెల గురించి ఎంత అసభ్యకరంగా ఇన్ని ఏంటండి మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, ఎవరినైనా సరిగండి ఫోన్ నంబర్లు ఇవన్నీ ఉన్నాయి. నేనైతే ఈ కార్యక్రమం దీంట్లో ప్రసాద్ గారు ఉండిపోయాను. ఈ రోజు కానీ మ్యాక్సిమం రేపు కానీ నేను విజయవాడ బయలుదేరి వెళ్తూ ఉన్నాను. సురేంద్ర గారు అయితే చెప్తారండి, చూడండి మీకు ఇప్పుడు నేను లక్ష్మణ్ మా తమ్ముడి దగ్గర నా నెంబర్ ఉంది. వీలైతే వాడు ఎవరైతే ఆ పోస్టులు పెట్టాడో వాడి నెంబర్ ఉన్నా లేదు, వాడి ఏరియా ఉన్నా మాకు పెడితే ఇమ్మీడియట్ గా ప్రభుత్వానికి చెప్పి వాళ్ళ అంతు చూసే వరకు వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు నా తమ్ముడు పెడతాను, మీకు వాట్సాప్ పెడతాను సురేంద్ర అన్న, మీకు వాట్సాప్ పెడతాను, ప్రసాద్ గారికి పెడతాను, తిరుపతి రావునికి పెడతాను. రేపు నేను జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చారు, రేపు విజయవాడ వెళ్ళబోతా ప్రసాద్ గారు. రేపు విజయవాడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యాచరణ బచ్చ గారు, శ్రీశ్రీ గారి సమక్షంలో డీజీపీ గారికి లెటర్ ఇవ్వడం, సైబర్ క్రైమ్ లో పెట్టడం జరుగుతూ ఉంది. ఇదైతే ఆసమాసగా వదలం. కానీ నేను సురేంద్ర గారిని కూడా అభినందిస్తున్నాను. ఇమీడియట్ గా మనకి హెల్దీ ఎన్వైరన్మెంట్ కావాలి. వాడు ఎవడైనా ఏ పార్టీ వాడైనా సరే
డెఫినెట్గా సార్, డెఫినెట్గా సార్. మేము ప్రతిపక్షంలో ఉంటే ఇక ఇట్లా బూతులు తిట్టేస్తారా? డెఫినెట్గా ప్రసాద్ గారు, నేను అనేది ఏంటంటే చేయొచ్చండి, విమర్శలు చేయండి. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని దేని మీద చేస్తే ఎవ్వరు మాట్లాడరు, వ్యక్తిగతంగా పోతారు. మన అదే పర్సనల్ విధంగా నంబర్ శర్మిల గారు కూడా చెప్పింది. ప్రసాద్ గారు, మన పర్సనల్ నంబర్కి, పర్సనల్ అదే. దీనికి కాంటాక్ట్లో అర్ధరాత్రి అప్పుడు మెసేజ్లు ఇవి చేసి వాళ్ళ ఉన్మాదం బయట పెట్టుకుంటే దానికి మనం ఎంతమందికి సమాధానం చెప్పగలం ప్రసాద్ గారు? అయితే ఈరోజు ఒకటే చెప్తున్నాం ప్రసాద్ గారు, షర్మిల గారు మాట్లాడారంటే షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటర్నల్ గా కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అది ఆస్తితో గొడవలని ఏదో ఉన్నాయి, కానీ ఆవిడ రాజకీయంగా మాట్లాడట్లా. రాజకీయం అంటే ఆవిడ పర్సనల్ ఇష్యూలు రాజకీయంగా పర్సనల్ గజ్జిగా మాట్లాడుతున్నారు. ఈ రోజున షర్మిల గారు మాట్లాడాల్సింది, షర్మిల గారు ఎత్తవలసింది కూడా ఏంటంటే అధికారంలో ఏ పార్టీ ఉందో ఆ పార్టీ మీద మాట్లాడాలి. సార్ మీరు సూపర్ 6 అన్నారు, నాకు ఇంకోటి అన్నారు, అమలు చేయట్లేదు, బడ్జెట్ మీద వీళ్ళు చేయండి అన్నారు. విమర్శించారులేండి. మమ్మల్ని అన్నారు, మమ్మల్ని ఏమన్నారు, మీరు రాజీనామాలు చేయండి, మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీకు ఎమ్మెల్యేలు ఎందుకు, అవును. ఎమ్మెల్యేగా మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామా చేయండి అన్నారు. కరెక్ట్ కదా? ఒకే సభ మీద కాదనట్లా, మమ్మల్ని విమర్శించినంత మాత్రం మేము ఏదో అనట్లేదు. మమ్మల్ని మీరు ఎలాగైతే విమర్శించారో అధికార పక్షాన్ని కూడా అలాగే విమర్శించండి, వాళ్ళు కూడా ఒక వైపు మాట్లాడండి. అలాగే మీరు సైతాను ఇవి అన్నారు సార్, అవి వర్రా రవీంద్ర రెడ్డి గారి పేరు మీద 18 అకౌంట్లు ఐటీడీపీ నుంచి శశిభూషణ్ అన్న వ్యక్తి 18 అకౌంట్లు క్రియేట్ చేసి తద్వారా విజయమ్మ గారి మీద అలాగే ఆ షర్మిల గారి మీద కొన్ని పోస్టులు పెడితే ఆయన్ని ఫిబ్రవరి 5, 2024 ఆయన్ని కడప జిల్లాలో అరెస్ట్ చేశారు సార్ ప్రసాద్ గారు. అవి ఉన్నాయి, ఎవరైతే ఆ పోస్టులు పెట్టారో, ఏ వ్యక్తి అయితే అసభ్యంగా ట్రోలింగ్ చేశారో వర్రా రవీంద్ర రెడ్డి గారి పేరు చెప్పి. సో ఇలాగా మేమేమంటామంటే ఏ పార్టీ వాడు ఎవడైనా సరే, ఏ స్థాయి వ్యక్తులు ఉన్నా ఆడవాళ్ళ మీద కానీ ఎవరి మీద అయినా కానీ పర్టికులర్ గా వ్యక్తిగతంగా మరీ మితిమీరి ట్రోలింగ్ చేసినా, మితిమీరి అసభ్యకర పదవాకాలం వినియోగించినా చేయండి, అరెస్ట్ చేయండి. కానీ ఇక్కడ కూడా మీరు పార్షియాలిటీ చూపిస్తూ ఉన్నారు. ఎందుకు పార్షియాలిటీ చూపిస్తూ ఉన్నారన్నా అంటే సార్, ఇప్పటికి 1000 మంది పైగా అరెస్ట్ చేశారు సార్ వైఎస్ఆర్ పార్టీ నుంచి. కనీసం టీడీపీ నుంచో, బీజేపీ నుంచో, జనసేన పార్టీ నుంచో ఒకరు కూడా ఇద్దరినో మీరు అరెస్ట్ చేసి చూపించారనుకో, ఇగో మేము న్యాయంగా సమన్యాయంగా మేము అరెస్ట్ చేస్తున్నాం, మాకు చట్టానికి ఎవరు కూడా ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అన్ని రకాలుగా మేము ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి ఒక అర్థం ఉంటుందండి. మాకు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది, ఆయన ఒక మా స్టేట్మెంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారని. సో ఇంప్లిమెంటేషన్ చేయండి, తగ్గించండి. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క గందరగోళాన్ని తగ్గించే ప్రక్రియ చేయండి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు మనం ఉందాక చేసుకెళ్దాం. ఈ రోజున 11 సీట్లు వచ్చినంత మాత్రాన మా గౌరవం కానీ, మా పరువు కానీ, మాకున్న బలం కానీ మాకు తగ్గిపోదు. మాకు 40% మంది ప్రజలు ఓట్లేసి మాకు ప్రతిపక్ష హోదా టెక్నికల్ గా మీరు రాలేదన్నా మాకు ప్రతిపక్ష హోదాలో మేము ఉన్నాం. సో మీ పోరాటం చేస్తాం. సో దానివల్ల ఏంటంటే ప్రసాద్ గారు ఖచ్చితంగా సోషల్ మీడియాని ఒక దీనిగా తీసుకెళ్లాలి, దీని మీద కంట్రోల్ తీసుకురావాలి సార్. ఏ పార్టీ, ఆ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళ ఏమై కంట్రోల్ అంటే ఎవరైనా సరే ఇటువంటి అసభ్యకరమైన పదజాలు వినియోగించే పోస్టులు పెట్టిన వాళ్ళకి లీగల్ సపోర్ట్ మేము ఇవ్వము, లీగల్ గా మేము సపోర్ట్ చేయమని చెప్పి ఆ పార్టీ వాళ్ళు మా పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా చెప్తే ఖచ్చితంగా కొంతవరకైనా 100కు 100% మనం చెప్పపోయినా ప్రసాద్ గారు మాక్సిమం కంట్రోలింగ్ అయితే మనం చేయొచ్చు. ఎందుకంటే లీగల్ సపోర్ట్ లేనప్పుడు భయపడతారు, మనకు లీగల్ సపోర్ట్ లేదులే, మనం ఎందుకు మితిమీరిన పోస్టులు పెట్టడం, మనం ఎందుకు మన ఇంటి మీద తీసుకురావడం అని చాలా వరకు కూడా పోస్టులు తగ్గుతాయి. కాబట్టి దీని మీద కూడా అన్ని పార్టీ వాళ్ళు కూడా ఒక లైన్ తీసుకొని ఎస్ ఇటువంటి ప్రభుత్వ పాలసీ పైన వ్యతిరేకించడం మాట్లాడడం తప్పులేదు, కానీ ఇటువంటి పోస్టులు పెట్టినప్పుడు మేమైతే లీగల్ గా సపోర్ట్ చేయమని చెప్తే మాత్రం కొంతవరకు తగ్గించవచ్చండి ప్రసాద్ గారు దీని గురించి. వెల్డన్ అండి, చాలా బాగా మాట్లాడారు. ఈ రౌండ్లో ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా నేను అందరిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఏంటి సురేంద్ర గారు మీ సబ్మిషన్ ఏంటి? సార్ ఇప్పుడు మా లక్ష్మణ్ చెప్పినట్టు అన్ని పార్టీలు కూడా ఈ ఈ ఈ ప్లాట్ఫామ్ మీదకి రావాలి. నా భావన కూడా అదే. ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తే అదే నేను అనేది. ఇప్పుడు నాకు నచ్చింది ఏంటి అంటే మన డిస్కషన్ ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇవ్వగలిగాం. పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఇట్లాంటి అసభ్యకరమైన పోస్టులు పెడితే ఎవరు ఉపేక్షించేది లేదు అని చెప్పేసి, సో ఇప్పుడు ఎవరికి వాళ్ళ కుటుంబాలని రోడ్డు మీద తీసుకురావాలని చెప్పేసి అనుకోరు కదా. అవునవును సార్, అది నేను అభినందిస్తున్నాను. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు
మనం ఒక స్థాయి రాజకీయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, పి జనార్దన్ రెడ్డి గారు కానీ ఇలాంటి ఏజ్ ఫ్యాక్టర్ ఉందాకరమైన రాజకీయాలు అవి. ఉందాతనమైన రాజకీయాలను మనం చూసాం. ఇప్పుడు కొత్త వరవడిలో రాజకీయాలు వచ్చేపాటికి నెక్స్ట్ ఈ రాజకీయాల్లోకి రావాలి అంటే యువత భయపడే మాదిరి ఉంది. మహిళలు కానీ యువత ఆ మైండ్ సెట్ నుంచి మరలా హుందాకరమైన రాజకీయాలు చేస్తున్నారనే ఫీలింగ్ క్రియేట్ చేయవలసిన బాధ్యత కూడా మనం పబ్లిక్ డొమైన్లో ఉంటున్నాం కాబట్టి మన పైన కూడా మనం మాట్లాడే తీరు పైన కూడా ఆధారపడి ఉంటుంది. అదే సో ఇక నేను నెక్స్ట్ టాపిక్ వస్తున్నానండి. ఒక నిమిషం. నేను ఏదైతే మాజీ ఎఫ్డిసి చైర్మన్గా చేసినటువంటి పోసాని కృష్ణమురళి నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. సో ఎంత ఇదిగా మాట్లాడాడు అంటే ఇక దానికి ఆయన ప్రధానంగా చెప్పుకొచ్చింది ఏంటి అంటే మాట్లాడే భాష ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి జర్నలిజం గురించి మాట్లాడుకొచ్చారు. సో పోసాని కృష్ణమురళి అంటే మామూలుగా ఫిల్మ్ యాక్టర్ పరంగా చాలామంది అభిమానిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ మంచి కామెడియన్, ఏదో ఎటకరాలుగా బాగానే చేస్తూ ఉంటాడు, అవన్నీ ఓకే. కానీ రాజకీయ పరంగా వచ్చేసరికి వాటన్నిటిని పట్టించుకోరు. ఇదే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడాడు, అది పబ్లిక్ డొమైన్లో కూడా ఉంది. ఇది లంకొడక అనే వాడాడు, నేను వాడతాను అది ఇది అని 1-10 సార్లు మాట్లాడాడు. మరలా అసందర్భంగా కులాలను తీసుకొస్తూ ఉంటాడు. ఇది ఇప్పుడని కదా, ఆయనకి మొదటి నుంచి ఉన్న అలవాటే. ఏది 2009లో ప్రజారాజ్యంలో ఆయన పార్టీలో ఉన్నప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు కూడా నేను కమ్మ, చిరంజీవి కాపు, మాకు కుల మతాలు లేవు అది ఇది అని చెప్పుకుంటూ వస్తాడు. ఎవడు అడగవసరం లేదు, అడగకుండా చెప్పేస్తూ ఉంటాడు ఆయన. మరి అదేం బుద్ధో నాకు అర్థం కాదు. నిన్న కూడా ఆ కులాల గురించి ప్రస్తావన జరిగింది. సరే ఇక అవన్నీ మనం రెగ్యులర్గా మాట్లాడుకునేదే. కానీ ఇక్కడ ఆ జర్నలిజం గురించి ఏది ఉండాలి, అదేమంటే బిఆర్ నాయుడు గారి గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి ఏం అర్థం కావట్లా. మరి ఇప్పుడు ఈయన అంత బాధ్యతగా ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి ఆ ప్రశ్నించడం అనేది ఎవరి అధికారంలో ఉండగానే జరుగుతుంది కదా. మరి ఇదే ప్రశ్నలు ఇదే పోసాని కృష్ణమురళి ఎందుకని అడగలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారిని? మద్యపాన నిషేధ విషయంలో కావచ్చు, సిపిఎస్ రద్దు విషయంలో కావచ్చు, పోలవరం విషయంలో కావచ్చు, అనేక రకాలైన అంశాలు ఉన్నాయి కదా. ఎప్పుడు కూడా ప్రస్తావించలా. సరే సొంత పార్టీ కాబట్టి ఏదో పదవులు వస్తున్నాయి కాబట్టి అన్నారు అనుకుందాం. పోనీ ఇప్పుడు కూడా ఏమైనా ప్రశ్నించారా? ఎప్పుడు ప్రశ్నించారు నాకు అర్థం కాల. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లో పోసాని కృష్ణమురళి పలానా చోట నేను ప్రశ్నించాను, పలానా చోట పోరాటం చేశానని చెప్పేసి ఎక్కడైనా మీరు చూసారో లేదో నాకు తెలియదు, నేనైతే చూడలా. మరి ఎందుకు పెట్టాను? నేను ప్రెస్ మీట్ పెట్టి కావాలని పెట్టి ఏదైనా సరే మరి ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి మాట్లాడితే సరిపోద్దని చెప్పేసి అనుకున్నారేమో. కానీ సో దాని గురించి మనం ఇప్పుడు చర్చ జరగబోతున్నాం. తిరుపతిరావు గారు నేను చూసారా పోసాని కృష్ణమురళి గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారో, ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా మీకు? ఒక చిన్న సబ్మిషన్. విచిత్రం ఏంటి అంటే మిమ్మల్ని పొగిడారు, నరేంద్ర మోదీ గారిని పొగిడారు. ఏంటంటే ఓ పక్కన ఇళ్ళ మీద అటాక్ చేస్తే మళ్ళీ ఓ పక్కన మనకి ఇబ్బంది వస్తుందేమో అని చెప్పేసి తెలివిగా ఇటు బీజేపీని లేదా మోదీ గారిని మాత్రం పైకి లేపారు. చెప్పండి. అయితే చిన్న కరెక్షన్ ప్రసాద్ గారు. సార్ పోసాని కృష్ణమురళి ఫ్రమ్ ద బిగినింగ్ మోడీ గారిని ఎప్పుడు ఆయన పొగుడుతూనే ఉన్నాడు, ఎప్పుడు తెగినటువంటి సందర్భం లేదు. నేను దాని గురించి కొత్తగా పొగిడాడు అనేది నేను తీసుకోను. కానీ ఇక్కడ పోసాని తాలూకా వ్యక్తిత్వం వేరు, వ్యక్తిగతం వేరు. అవును, వ్యక్తిత్వము తీసుకున్నట్లయితే ఒక బఫూన్ నేనంట. ఇది నిన్న వ్యాఖ్యల గురించి నేను అన్నాను. ఎప్పుడు మాట్లాడినా సరే అసలు అతని స్టైల్ అలా ఉంటుంది. బఫూన్ అంతే, అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సిన పని కూడా లేదంటే ఇప్పుడు ఉదాహరణ నన్నే ఏదో దుర్భాష ఆడారు అనుకోండి, నేనైతే తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక బఫూన్ ఆ క్యారెక్టర్ ఏంటి అక్కడ యాక్ట్ చేస్తుంది. వ్యక్తిత్వం అందువల్ల నేను వ్యక్తిత్వం వేరు, వ్యక్తిగతం వేరు. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మాత్రం ఆయన తాలూకా ఆలోచన వేరు. ఇప్పుడు ఆయన ఒక యాక్టర్ గాను లేకపోతే ఒక కమేడియన్ గాను ఒక రైటర్ గాను అనేసి అంటే అక్కడ ఉన్నటువంటి క్వాలిటీస్ మీరు ఎలాగైతే ఎస్టాబ్లిష్ చేశారో ప్రతి ఒక్కరు ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఇది ఒక అంశం. అయితే ఇక్కడ అంటే నాట్ ఓన్లీ పోసాని, ఉమ్మడి గత ఎవరు తీసుకున్నా సరే ఇవాళ పోసాని నాకు తెలిసి ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఆయన ఏదో ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదో చేశాడు అంతే అనుకుంటా సార్. ఆయన వైకాపాకి ఏ విధంగా అట్రాక్ట్ అయ్యాడు ఏంటో అనేది ఆయనకి ఎవరు అట్రాక్ట్ చేశారో 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు వ్యక్తిగతం అండి, ఆయన ఎట్లా కొట్టి అట్రాక్ట్ అయ్యాడు మనకు అనవసరం. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు మేము అనుకోండి, మేము జన్మతః
రైటిస్టులు, రెండోది ఏంటనేసి అంటే ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతం కోసం అని విద్యార్థి సంఘాల నుండి పార్టీలోకి వచ్చిన వాళ్ళం. మా తాలూకు ఆలోచన వేరే విధంగా ఉంటుంది. మిగతా ఇప్పుడు వస్తున్నటువంటి మా పార్టీలో కూడా ఇందాక మీరు సోషల్ మీడియా గురించి కూడా, మా పార్టీలో సోషల్ మీడియాలో కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే సెల్ఫ్ కరెక్షన్ మెయిన్ ఉంటుంది మాకు. నేను ఏది పెడితే నేనే కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసినా కూడా ఇమీడియట్ గా నాకు ఎవరో చెప్పిన వరకు అవకాశం ఉండదు. మా వాళ్ళే దాన్ని ముందుగానే హెచ్చరించేస్తారు. కాబట్టి మనకి ఎస్, మీరు అన్నటువంటి తెలుగుదేశం సంబంధించి ఏదైతే ప్రస్తావించారో ఖచ్చితంగా అది ప్రస్తావనార్హమే. ఎందుకని అంటే వాళ్ళలో కూడా ఉన్నారు, అంటే కావాలని చేయకపోయినా సరే. నేను అదే చెప్తాను, 2 కేటగిరీలు ఉంటారు. ఒకరు కావాలని చేసేవాళ్ళు, ఒకరు ఎమోషన్స్ లో క్యారీ ఫార్వర్డ్ అని చేసేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే సమాజంలో రాజకీయం ఎలా తయారైందంటే అండి, నాకులాగా 3 దశాబ్దాలు పోరాటం చేసుకున్నా సరే ఏదొస్తే వచ్చింది లేకపోతే లేదనుకున్న లేరండి రాజకీయాల్లో. ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా వాళ్ళకి కావాలి, ఏదో ఒక లబ్ధి చేకూర్చాలి. కొరాలా, నలుగురు నోట్లో పడాలా, నలుగురు కళ్ళలో పడాలా. దానికి ఏంటంటే కొంతమంది ఎన్నుకుంటున్నారు. ఏదైతే ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి అశ్లీల పదజాలమో లేకపోయినట్టు, ఇప్పుడు డిబేట్లో కూడా చాలా మంది నన్ను కూడా అడుగుతారు, మీరు ఎందుకంటే సాఫ్ట్ గా మాట్లాడతారండి. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడలేదు, నా చేత కాదని చెప్తాను నేను. అంటే గట్టిగా అరిసేసి కేకలేసేసి పడిపోతే వాళ్ళు ఇమీడియట్ గా హైలైట్ అయిపోతారు. ఇప్పుడు ఇంకా ఇంకొక స్వార్థం కూడా వచ్చింది మీడియాలో. అంటే ఇప్పుడు యూట్యూబ్ పెరిగిన తర్వాత వ్యూస్ పెరిగిపోవాలి, దానికి వ్యూస్ సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్ అయిపోవాలి. సరే, ఇన్కమ్ జనరేషన్ అదన్నీ మళ్ళీ వేరే అంశం, నాకు తెలియదు అది పెద్దగా ఏదో జనరేట్ అవుద్దట. ఉదాహరణకి మన సీనియర్ జర్నలిస్టులు కూడా కొన్ని ప్రయోగాలు చేస్తున్నా సక్సెస్ అయ్యారంట, అది వేరే విషయం. సో ఈ ట్రెండ్ ఒకటి కంటిన్యూ అయిపోతుంది. ఒకటి ఏంటనేసి అంటే పార్టీకి ఉన్నటువంటి కట్టుబాట్లు, నిబద్ధత ఒకవైపు, అది పాసాన్ని పెట్టుకుని రావచ్చు, లేకపోతే పూర్తి రావచ్చు, ఒక అంశం. రెండోది ఏంటంటే సమాజంలో రాజకీయాల్లో హైలైట్ అవ్వాలి అనేసి అంటే ఒక కోణాన్ని ఎంచుకుంటున్నటువంటి ఒక వర్గం. ఈ రెండిట్ల మధ్య ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఈ ఇంబ్యాలెన్స్ ని కంట్రోల్ చేయాల్సింది ఖచ్చితంగా పార్టీలే, పార్టీ అధినాయకులే. ఏదైతే మా పార్టీలో ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఉందో వీళ్ళు దాటడానికి వీల్లేదు, అది ఎవరట కానీ ఆ సిస్టమ్ అలాంటి ప్రతి పార్టీలో డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు. అని అంటే రాబోయే రోజుల్లో ఇవాళ నిన్న వైసీపీ అయ్యింది అధికారంలో, తెలుగుదేశం అతీతమేం కాదు. ఎందుకంటే అక్కడ కూడా ఇమీడియట్ గా ఏదో సురేంద్ర నాయుడు గారి లాగా వయసు పడిపోయిన తర్వాత ఏదో వస్తే వచ్చింది, లేకపోతే ముందు వచ్చింది అనుకుంటున్న లేడు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆవేశపడితే కానీ మనం అధిష్టానం దృష్టిలో పడవన్నటువంటి ఒక సిద్ధాంతానికి ఇప్పుడు కట్టుబడిపోతున్నారు. కొత్త సిద్ధాంతం, ఆవేశపడిపోవాలి, అసభ్యకరంగా మాట్లాడేవాలి, అధిష్టానం దృష్టిలో పడిపోవాలి, ఏదో ఒక పోస్ట్ వచ్చేవాళ్ళు. ఇది కొత్త ట్రెండ్. కాబట్టి ఈ ట్రెండ్ నేపథ్యం సార్ గారితో అది ఎలాగో అది ఆయన తాలూకా, నేను అదే చెప్పాను, రెండు విడదీసి మాట్లాడాల్సి వచ్చిందన్నమాట. ఎందుకంటే సభ్యత కలిగినటువంటి మనిషిగా అది ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రసాద్ గారు. రైట్ సార్. సురేంద్ర నాయుడు గారు, నాకు తెలిసి పోసాని కృష్ణమురళి మరి ఎప్పుడు కూడా ప్రశ్నించింది ఏది లేదు. ప్రశ్నిస్తే ఇలా తొక్కేస్తారు, అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి అంటున్నారు. మీరు ఎప్పుడైనా ప్రశ్నిస్తే అరెస్ట్ చేశారా? ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా ఆయన విన్యాసాలు అందరూ చూశారు సార్. 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఆయనకు అడ్డు ఆపు లేదనే విధంగా ఆయన నోరు జలజారిలాగా పారింది. అంటే మనం గంగా నదిలాగా పారిందంటే అది గొప్పగా ఉన్నట్టుంటది. జలజారిలాగా మనకు మామూలుగా ఇది డ్రైనేజీ ఉంటది కదా, డ్రైనేజీ లాగా ఆయన నోటి వెంట అప్రస్తుతమైనటువంటి మాటలు, అశ్లీలమైన మాటలు పొంగి పొరలినాయి. మనం చూసాం సార్. క్యాస్ట్ ఆయన కులాన్ని గురించి కూడా మాట్లాడతాడు. అంటే నా కులానికి, నాకైతే కులము మతము ఇవన్నీ లేదు, కానీ వాస్తవం చెప్తున్నాను, 95 నుండి నేను రాజకీయాల్లో ఉన్నా. నాకు పదవి వచ్చినా పదవి రాకపోయినా నేను నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడుతున్నా, పోరాటం చేస్తూనే ఉన్నా. గత 5 సంవత్సరాలలో మా తమ్ముడికి కూడా తెలుసు మేము పోరాటం చేసింది ఎట్ట చేశాము అని చెప్పి 10 కేసులు పెట్టారు. నా సొంత బిడ్డ మీద కూడా కేసు పెట్టారు. కానీ మనం వెనక్కి తిరిగి చూడాల. మనం నమ్మిన సిద్ధాంతం కోసం మనం పని చేయాలా, చేసుకుంటూ పోవాలా. అది పదవి రాని రాకపోని అది అప్రస్తుతం.
ప్రజలు మనం నమ్మారు, ప్రజలు నేను చెప్పింది చేస్తున్నారు, ప్రజలు ఏదో సురేంద్ర మనకేదో చేస్తాడు అని మనం మీద నమ్మకం పెట్టుకున్నారు, దానికోసం పనిచేయాలని చెప్పి చూశాం. కానీ నేను కులము మతము దాని గురించి చూడాల. కానీ ఇతను మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారి తెగేసుకోవడం, బొల్లోడు, ఎన్ని చంద్రబాబు గారిని బొల్లిగాడు, లోకేష్ గాడు, పప్పుగాడు, వాడు వేస్ట్, వాడు ఎట్లా రాజకీయం చేస్తాడు అనే సందర్భాలు చూసాం. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇంక చెప్పని అవసరం లే. అదే ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని కూడా, సార్ పవన్ కళ్యాణ్ నీకు 2 బిడ్డలు ఉన్నారు, ఆ బిడ్డల్ని కూడా, అంటే నేను చెప్పలేని పదాలు, నేను నిన్నే చూసా వీడియో, అది నిన్ననే చూసా వీడియో. ఆ బిడ్డల్ని కూడా, ఇప్పుడు మనకు బిడ్డలు ఉండరా సార్? మనకు తల్లి, చెల్లి, అక్క, చేసుకున్న ప్రతి ఒక్కరు దాదాపు బిడ్డలు ఉంటారు, మనకు బిడ్డలు ఉంటారు కదా. మన బిడ్డల్ని ఎవరైనా ఆ మాట అంటే మనం అన్నం తిని పడుకుంటామా? మనం అన్నం తినేవాళ్ళుగా అన్నం తినేసి పడుకుంటాం సార్? మనం అన్నం నోటితోనే కదా సార్ తింటాము. అదే నోటితో పాపం వాళ్ళకి ఏం సంబంధం సార్? ముక్కు పచ్చలారని బిడ్డలు, వాళ్ళు ముక్కు పచ్చలారని బిడ్డల్ని కూడా మీరు రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇప్పుడు మీరు రాజకీయంగా విభేదించచ్చు సార్. మనం ఇందాక చెప్పాం, రాజకీయంగా విభేదించవచ్చు, రాజకీయాల్లో తప్పులు మాట్లాడితే రాజకీయంగా ఎదుర్కోవచ్చు. వ్యక్తిగత కదండి, అదే వ్యక్తిగత హననం చేయడం, మానసికంగా శోభ పెట్టడం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సతీమణిని, పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని మాట్లాడితే మానసికంగా ఇబ్బంది పడిపోతాడు, దాన్ని డిబేట్ చేసుకుంటా ఉంటాడు, దీని మీద ఫోకస్ పెట్టరు అనే విధంగా. అదే విధంగా చంద్రబాబు గారి సతీమణిని మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడినటువంటి భాష అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా. ఇప్పుడు మనం చూసాం సార్, అందరికీ తెలుసు. ఏంటి ఆయన ఏమన్నా లోపలైపోతున్నారా ఏంటి? చెప్పండి. చెప్తాను సార్. తిరుపతి రావణకి తెలుసు, మా తమ్ముడికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. చంద్రబాబు గారు పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి వచ్చినప్పుడు ఆయన మీద దాడి జరిగితే ఆ రోజు కూడా ఆయన కంట్లో నీళ్ళు లేదు సార్. ఆ రోజు కూడా నేను చూసా, ఈయన మనిషా ఇంకేమన్నా అనుకున్నాను నేను. ఆ రోజు అంత జరిగితే కూడా మీరు చూడండి, ఈ రోజు కూడా ఆ ఫోటో చూడండి, ఎక్కడా కూడా కంట్లో నీళ్లు రావడం కానీ బాధపడడం కానీ నేను చూడాల ఆయన్ని. కానీ ఎప్పుడైతే సతీమణిని మాట్లాడారో అసెంబ్లీలో, ఆయన చిన్న బిడ్డలాగా మీడియా ముందు వచ్చి చిన్న బిడ్డలాగా ఎక్కి వేడిస్తే దాన్ని కూడా సోషల్ మీడియాలో లాస్ట్ 5 సంవత్సరాల్లో ఏ విధంగా ట్రోల్ చేశారో మనం చూసాం. దానికి సంబంధించినట్టు ఈ పోసాని కృష్ణమురళి వయసు పెరిగింది సార్, వయసు పెరిగింది, సినిమాలో స్టార్ అయ్యాడు. సో మనం ఏదన్నా ఒక మాట చెప్తే దాన్ని 10 మంది వింటారు అనే జ్ఞానం కూడా లేకుండా ఇష్టానుసారంగా కులాలు, మతాలు, వ్యక్తిగత జీవితం చెప్పండి నాకు ముందు ఈ విధంగా మాట్లాడారు. కాబట్టి చట్టం తన పని చేసుకోబోతుంది సార్. చట్టం తన పని తాను ఖచ్చితంగా చేసుకోబోతుంది. ఎవరికి కూడా, ఇందాక మా తమ్ముడు చూపించింది నాకు చాలా బాధ అనిపించింది, వాస్తవంగా చెప్తున్నాను. మీరు పంపిస్తారు, నేను మనసులో నుండి చెప్పే మాట మీడియా ముందు చెప్పేది కాదు. చాలా బాధ అనిపించింది. మా తమ్ముడు ఈ డిబేట్ అయిపోయిన తర్వాత నాకు పెడితే ఖచ్చితంగా నేనే పర్సనల్ గా తీసుకొని చంద్రబాబు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారి కూడా ఇన్ఫార్మ్ చేసి ఎవరైతే ఆ పోస్ట్ పెట్టారో వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా బాధ్యత అయితే నేను తీసుకుంటాను. మా తమ్ముడికి అభ్యంతరం లేకపోతే నాకు పెడితే మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించే విధంగా బాధ్యత తీసుకుంటాను. ఆ విధంగా చేసినప్పుడే మన మధ్య మన మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది సార్. హెల్తీ కాంపిటీషన్ లేకుండా మనం ఈ విధంగా వ్యక్తిగత దోషం శాశ్వత రాజకీయం పెట్టేద్దాం. రైట్, లక్ష్మణరావు గారు, పోసాని కృష్ణమురళి ఏదైతే నిన్న మాట్లాడారు చూశారు కదా, ఏంటి ఎలా భావిస్తుంది వైసీపీ? ప్రసాద్ గారు, పోసాని కృష్ణమురళి గారు 2009లో పిఆర్పి పార్టీలో వచ్చినప్పటి నుంచి ఆయన వ్యవహారం, ఎందుకంటే గతంలో నేను కూడా నా రాజకీయ ప్రస్థానం కూడా 2009 పిఆర్పి పార్టీ నుంచే మొదలైంది నా రాజకీయ ప్రస్థానం. అయితే ఇప్పటి నుంచి కూడా మీరు చూస్తున్నదే, ఒక్కొక్కరితో ఒక్కొక్క ఉంటుందండి. ఇందాకలా మా సోదరులు
పూడి తిరుపతిరావు గారైనా సురేంద్ర నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఒక్కొక్కరు ఒక దాటిలో మాట్లాడతారు. ఇప్పుడు నేనున్నాను, నాకు అగ్రెసివ్ అంటే నా మాట్లాడే టైప్ అది. నేను కొంచెం అగ్రెసివ్గా మాట్లాడదు, కానీ మాట్లాడే మాటలో పదజాలం తోలకన్నా వెళ్ళిపోవాలి. అవును. ఇప్పుడు ఆయన ఉన్న తిరుపతిరావు గారు అప్పుడు అగ్రెసివ్ వేరు, అసభ్యత వేరు. అదే చెప్తున్నాను. నేను అదే చెప్తానండి తిరుపతిరావు గారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నేను అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాను, కానీ అందులో అసభ్య పదజాలం ఉండకుండా మనం మాట్లాడాలి. దాన్ని మేళవింపు చేసుకొని మాట్లాడితే అది కరెక్ట్ కాదు. కానీ వాసన కృష్ణమురళి గారిని చాలా ట్రోల్ చేశారండి. వాసన కృష్ణమురళి గారిని, వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఆడవాళ్ళు కూడా జనసేన పార్టీ వాళ్ళు టార్గెట్ చేశారు. వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు, రాళ్ళు. అలాగే వాళ్ళ ఆడవాళ్ళ మీద కూడా అసభ్యకరమైన ఇప్పుడు ఈయన మాట్లాడిన తర్వాత మాట్లాడక ముందు అది జరిగింది సార్. ముందు మాట్లాడిన తర్వాత చేశారు. నేను చెప్తా, ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత దాడి చేశారు, మాట్లాడక ముందు కూడా దాడి చేశారు, కానీ ఈయన మాట్లాడిన తర్వాత దాడి జరిగింది. ప్రసాద్ గారు ముందు ట్రోలింగ్ చేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడారో, కొన్ని ఘాటు పదజాలను వినియోగించారో పోసన కృష్ణమురళి గారు, అప్పుడు టార్గెట్ చేశారు పోసన కృష్ణమురళి గారు. సో అప్పుడు బరస్ట్ అయ్యారు. ఇక్కడ మనం అండర్లైన్ చేయాల్సింది ఏంటంటే, బస్ట్ అయ్యేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళటం వేరు. వాళ్ళు అన్నారని చెప్పేసి ట్రోలింగ్స్లో పవన్ కళ్యాణ్ గారిని నేను అంటాను, నీ బిడ్డలు లేరా అని చెప్పేసి మాట్లాడతాను అనేది మాత్రం ఖండించాలి. అదే ప్రసాద్ గారు, అదే ఆయన ఏంటంటే ఆయన బరస్ట్, నాకు ఇలా జరిగింది, నువ్వు ఆపలేవా, నీ సైన్యాన్ని నువ్వు చెప్పుకోలేవని ఈయన బరస్ట్ అయ్యాడు. బరస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటి మీద దాడి కానీ ఇవి కానీ జరిగింది. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను ప్రసాద్ గారు, నాకు ఇలా జరిగింది, నేను ఎంతకైనా బరస్ట్ అవ్వలేను, నేను ఎంతకైనా మాట్లాడలేని, నాకు జరిగింది అనుకో, నేను చంద్రబాబు నాయుడు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, లోకేష్ గారినో వాళ్ళని వ్యక్తిగతంగా నేను తిట్టలేను. ఈ ఎదవ ఎవడైతే చేశాడో ఆ ఎదవకి పరిష్కారం చూపించండి, ఆ ఎదవని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి అని చెప్పగలం. అంటే ఒక్కొక్కరు ఒక రీతిలో చెప్తారండి. సో ఏదేమైనా పోసన కృష్ణమురళి గారు మాట్లాడిన మాటలు అది ఖచ్చితంగా ఆయన వేరే వే ఉంటది కాబట్టి ఆయన టైప్ లో ఆయన మాట్లాడారు. చూద్దాం ఎంతవరకు దాన్ని ప్రజలు విశ్వసిస్తారా, ప్రజల్లో ఏదైనా ప్రజా తీర్పునండి, మీరైనా మేమైనా ఏదైనా పార్టీ ఎట్లా భావిస్తుంది అనేది కూడా ముఖ్యం కదా. ఇక్కడ పార్టీ ఏముందంటే సార్, నాకు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పార్టీ నుంచి నాకు ఆదేశాలు వచ్చాయనుకోండి, సార్ పలానా ఇష్యూ మీద పలానా దీని మీద ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్తారు. అంతేగాని మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టండి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి, నాకు ఇంకోళ్ళు తిట్టండి అని అంటారు. మనం మసాలాకి మన కోడి మాంసం వండితే మసాలా ఎలాగ తట్టిస్తామో, మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొన్ని టీఆర్పీ రేటింగ్లకో లేదా ఇందాక తిరుపతిరావు గారు అన్నట్టుగా ఇన్స్టెంట్ గా నేను ఫేమస్ అవ్వాలను కొన్ని మసాలాలు జోడించి మాట్లాడటం వల్ల ఏంటంటే కొన్ని అనర్థాలకు దారితీస్తాయి. సో దాన్ని మనం అక్కడ మనం పెట్టినది మన స్వయంకృత రాబలం అని అనుకోవాలి. కానీ ఏ పార్టీలో ఏమన్నాయండి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వాళ్ళు తిట్టండి వీళ్ళు తిట్టండి అని చెప్పరు. కానీ మనం జోడిస్తాం కాబట్టి వ్యక్తిగతంగా కొన్ని పాజిటివ్గా వెళ్తాయి, కొన్ని నెగిటివ్గా వెళ్తాయి. నెగిటివ్గా వెళ్ళినప్పుడు ఇలాగ మనం మాట్లాడాల్సి వస్తుంది. ఏదేమైనా మితిమీరిన విధానాన్ని తగ్గించుకుంటే అన్ని పార్టీ వాళ్ళకి మంచిది. ప్రసాద్ గారు మనం ఏంటంటే ఖచ్చితంగా దీనిపైన చర్యలు ఇప్పుడున్నటువంటి పోలీసు వ్యవస్థ అయినా సరే ప్రభుత్వం అండ చూసుకొని వాళ్ళు కానీ ఆ చట్ట విరుద్ధంగా అరెస్టులు చేస్తే రేపొద్దున ప్రభుత్వాలు మారినప్పుడు అదే ఐఏఎస్లు ఐఏపీఎస్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా రాజ్యాంగబద్ధంగా అరెస్టులు చేయండి. ఎక్కడో ఎవరో ప్రభావం చూపించారనో, ఎవరో గట్టిగా మాట్లాడారనో, ఎవరో ఒత్తిడి వల్ల మీరు అరెస్ట్ చేస్తే మాత్రం ఇబ్బంది పడే పరిస్థితులు రాబోయే రోజుల్లోనే దీని మీద ప్రైవేట్గా మేము పోలీసు వ్యవస్థ మీద ఖచ్చితంగా మేము హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పిల్లలు దాఖలు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా. రైట్ సార్, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే రేగు లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, సురేంద్ర నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.